టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మధ్య మీడియా వేదికగా మాటల యుద్ధం కొనసాగుతుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా బాల్ ట్యాంపరింగ్ చేస్తుందంటూ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. పిచ్ పొడిగా ఉన్నప్పుడు బంతి దానంతట అదే రివర్స్ స్వింగ్ అవుతుందని ఆరోపణలు చేసే ముందు కాస్త బుర్ర ఉపయోగించాలని రోహిత్ శర్మ చురకలంటించాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఇంజమామ్ ఉల్ హక్ స్పందించాడు. టీచర్కే పాఠాలు చెబుతున్నావా అని ప్రశ్నించాడు. ఎలాంటి కండిషన్స్ లో బంతి రివర్స్ స్వింగ్ అవుతుందో తమకు తెలుసన్నాడు. రివర్స్ స్వింగ్ టెక్నిక్ ను ప్రపంచానికి పరిచయం చేసిన దేశానికే రోహిత్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. అలాగే తాను టీమిండియా బాల్ ట్యాంపరింగ్ చేసిందని ఆరోపించలేదని, అంపైర్లు బంతిపై ఓ కన్నయ్యాలని మాత్రమే చెప్పానన్నాడు. కొత్త బంతితో రివర్స్ స్వింగ్ చేయడంపై సందేహం వ్యక్తం చేశానని వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ రివర్స్ స్వింగ్ రాబట్టడంపై ఇంజమామ్ ఉల్ హక్ సందేహం వ్యక్తం చేశాడు. సాధారణంగా బంతి పాతబడిన తర్వాత రివర్స్ అవుతుందని, కానీ కొత్త బంతితోనే హర్షదీప్ సింగ్ ఎలా రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని ప్రశ్నించాడు. అంపైర్లు కాస్త కళ్లు తెరిచి చూడాలన్నాడు. అక్కడి నుండే ఈ వివాదం మొదలైంది.